దేశ రాజధాని ఢిల్లీని మన హైదరాబాద్ దాటేసింది. అది అభివృద్ధిలో ఎంతమాత్రం కాదు, ఆందోళన కలిగించే రోడ్డు ప్రమాద విషయంలో. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పోల్చితే గత 2 ఏళ్లలో హైదరాబాద్లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ పేర్కొంది. ఆకో సంస్థ యాక్సిడెంట్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసిన తాజా రిపోర్టులో అధిక రోడ్డు ప్రమాదాల జాబితాలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతుండగా ఎందరో జీవితాంతం వైకల్యంతో బతకాల్సి వస్తుంది. 2022లో అత్యధిక కారు ప్రమాదాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. కానీ ప్రస్తుతం ఆ అగ్రస్థానాన్ని హైదరాబాద్ కైవసం చేసుకుంది. ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లో 46% కార్లు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గత 2 ఏళ్లలో భాగ్యనగరంలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు రిపోర్ట్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 78% రోడ్డు ప్రమాదాలు మెట్రో నగరాల్లోనే జరుగుతున్నట్లు వాహన బీమా కంపెనీ నివేదిక చెబుతోంది. బెంగళూరులో 45% కారు ప్రమాదాలు జరుగుతుండగా ఢిల్లీలో 13%, ముంబైలో 12% యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముంబై రోడ్లపై ఉన్న గుంతల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతంగా మియాపూర్ నిలిచింది. ఇది దేశవ్యాప్తంగా 6వ ప్లేస్లో ఉంది. బెంగళూరులోని బొమ్మనహల్లి, ఢిల్లీలోని నోయిడా, పూణేలోని మరుంజి, ముంబైలోని మీరా రోడ్, చెన్నైలోని మెడవక్కం ప్రాంతాలు అత్యంత ప్రమాదాలు జరిగే మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. రోడ్డుపై సడన్గా వచ్చే జంతువుల వల్ల కూడా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు బీమా సంస్థ రిపోర్ట్ పేర్కొంది. వాటిలో కుక్కలతో 42%, ఆవులతో 29%, బర్రెలతో 4%, కోతులతో 3%, మేకలతో 1% చొప్పున జరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మద్యపానం లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోందని తాజా రిపోర్ట్ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు వాహనాలు నడిపే క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.